ఇటీవల అంటే ఇటీవల ఎందుకు నిన్ననే కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకమైనటువంటి మాటలు నిన్న చాలా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలకు హద్దు అదుపు లేనే లేదు. ఆయన ఉన్నప్పుడు ఇదంతా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధిలో ఉండే, ఈ 2 నెలలనే మొత్తం ధ్వంసమైపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక్క మాట చెప్పలేదు, ఒక రకంగా చెప్పలేదు. ఆయనకు ఒక శాపం ఉన్నట్టున్నది. ఏమనంటే నిజాలు చెప్తే తలవలిగి చచ్చిపోతామని. కాబట్టి అన్ని అబద్ధాలే తప్ప ఇంకొక మాట, అసలు సత్యమైనటువంటి మాట ఒక్కటి కూడా నిన్న మాట్లాడిన దాంట్లో ఆయన చెప్పలే. ఆ చెప్పిన దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, ఆయన ఉండగానట బ్రహ్మాండంగా పచ్చగుండనట పొలాలన్నీ, చేనులన్నీ. ఆ తర్వాత ఇప్పుడేమో మొత్తం చెరువులన్నీ మత్తళ్ళు దుంకుతుండనట. ఇప్పుడు చెరువులలో నీళ్లు లేకుండా అయినాయి, పొలాలు పచ్చగా లేకుండా అయిపోయినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ చూసి మాట్లాడిండో ఆయన నాకు అర్థం కాలేదు. ఇది వేసంగి పంట, ఆయనకు కూడా తెలిసి ఉండాలి. వేసంగి పంటకు కావలసినంత నీటి వనరుల దగ్గర తైబందీ చేసిన తర్వాత దాని ప్రకారంగా ఎక్కడైతే వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఒక జాగలో కొంచెమని నీళ్లు తక్కువయ్యో ఎక్కువయ్యో, లేకపోతే ఇంకేదో బోర్లు నడవకనో ఇంకేదో అయిపోయినంత మాత్రాన దాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నం చేసి అది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం పొలాలు గాలబెట్టుకుంటా ఉన్నారు. తర్వాత పాపం కళ్ళ నీళ్లు తీసుకొని ఏడుస్తూ ఉన్నారు. అన్ని దిక్కుమాలినటువంటి ముచ్చట్లన్నీ అబద్ధాలు. ఎక్కడో ఒక జాల జరుగుతుంది. నీ హయాం లోపల 10 సంవత్సరాలల్లో ఎన్ని వందల మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు 10 ఏళ్లలో. చల్ల కడుపుల కదలకుండా మొత్తం తెలంగాణను పరిపాలన చేస్తా, గోటి నొక్కు కూడా గీరకుండా తెలంగాణను గీత పడకుండా తెలంగాణను పరిపాలన చేస్తా అన్నటువంటి నువ్వు అసలు ఎంతమంది హత్యలకు, ఎంతమంది ఆత్మహత్యలకి ఇలా కారణమైపోయినా ఒకసారి ఆలోచన చేసుకో కేసీఆర్. ఇవాళ చాలా పోయి అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఇట్లా అన్నాడు, ఏందో పేగులు చింపి మీద వేసుకుంటానన్నాడు అని చెప్పి ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ సందర్భంగా ఎందుకన్నాడు ఏంది అనేటువంటిది ఆలోచన సోయి ఉన్నదా నీకేమన్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పొద్దునట్లేస్తే ఈ గవర్నమెంట్ 2 నెలలు కూడా కొడతాం, 3 నెలలు కూడా కొడతాం. నీ ముఖానికి నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలే రోజు కూడా పోతా ఉంటే దిక్కులేదు. నువ్వట మా గవర్నమెంట్ కూడా కొడతా అని చెప్పి నువ్వు మాట్లాడితే దీన్ని ఏమన్నా నవ్వాలనా ఏడవాలనా? నిన్ను చూసి ఏం మాట్లాడినావు నువ్వు? మరి ఒకవేళ మా గవర్నమెంట్ను ఎవడన్నా టచ్ చేసి చూస్తే మీ పేగులు తీస్తామని నేను అన్నాడేమో ఎక్కడన్నా. అవును, మరి గవర్నమెంట్ను టచ్ చేస్తే అసలు ఈయనకు పేగులు లేవో కడుపులో కానీ తీయకపోతే ఊరుకుంటారా? బరాబరు తీస్తారు. నీకేమన్నా అసలు పొద్దునట్లేస్తే మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు, నీకు మొత్తం మెజారిటీ ఉన్ననాడు కూడా మంది ఎమ్మెల్యేలను కొనేటువంటి అలవాటు ఉన్నది. కానీ ఇవాళ నీ ప్రాబ్లం ఏమైపోయిందంటే నీ ఎమ్మెల్యేలు నీకు బూట్లు నాకేటోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కలిసి కూడా ఇవాళ అవతలకు పోయి వాడు బీజేపీలో వాడు కాంగ్రెస్లో ఎటువంటి పోయేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. అది కప్పిపుచ్చుకోకుండా అయ్యో వీళ్ళందరూ పోతున్నారని ఒక జాగాలో నెత్తి పట్టుకొని నువ్వు, నీ కొడుకు, అల్లుడు, నీ బిడ్డ నలుగురు చెట్టు కింద కూర్చుంటే ఏడవక, ఇంకా గ్రామాల పొంటి తిరుగుకుంటూ పోయి మేమేదో ఉద్ధరిస్తామని చెప్పి, ఇంకా జిల్లాల పొంటి పోయి మేమేదో ఉద్ధరిస్తామని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉంటే మిమ్మల్ని నవ్వకపోతే ఎవడేం చేస్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకా ప్రజలు తిరగబడతలేరు. మీరు గ్రామాలలోకి పోండి, గ్రామాలలోకి పోయి మీరు చేసినటువంటి వ్యవహారాలు చూడండి. ఇచ్చిన 6 హామీలను కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి లేడని చెప్తుండే. బుద్ధిదానికి ఏమన్నా అసలు ఏం జరుగుతున్నది 100 రోజులలో అనేటువంటి కార్యక్రమం లోపల నీకేమన్నా అవగాహన ఉన్నదా? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 100 రోజుల లోపల తీసుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు ఇవాళ నేను ఒక 40-45 సంవత్సరాల రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఇంత వేగంగా, ఇంత మరి గొప్ప
నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఇవాళ నిన్ననే అక్కడ భద్రాచలం పోయి మన ఇండ్ల నిర్మాణ కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. అక్కడ అది అందరికీ తెలుసు. ఉచిత బస్సు ప్రయాణం విషయం అందరికీ తెలుసు. ఉచిత బస్సు ప్రయాణం రేవంత్ రెడ్డి గారు మొదలు పెడితే దానికి కూడా తిడతారు. అటు ఆటో వాళ్ళని రెచ్చగొట్టి ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే ఆడవాళ్ళందరూ మహిళలందరూ కూడా మనల్ని చెప్పబెట్టి కొడతారు. పాపం రేవంత్ రెడ్డి బాగా చేస్తుండు, కాంగ్రెస్ వాళ్ళు బాగా చేస్తుండ్రు అని చెప్పి వాళ్ళకు పేరు పోతుందని వీలైనంత వరకు దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఆటో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం పెట్టిండు. తర్వాత ఇప్పుడు 200 యూనిట్ల విద్యుత్ శక్తిని కూడా మాఫ్ చేసేటువంటి కార్యక్రమం ఇవాళ మహిళల కొరకు ఇస్తే కడుపుల మంట. తర్వాత రెండోది గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చేటువంటి కార్యక్రమం, అది కూడా మొన్ననే ఇనాగ్రేషన్ లాంచ్ అయిపోయింది. ఇవాళ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నది గ్రామాలలో. మహిళలందరూ కూడా చాలా ఆనందంగా, తృప్తిగా, సంతోషంగా ఉండేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత మొన్ననే ఇందిరమ్మ ఇళ్ళు నేను ఇంతకుముందే మనవి చేసినట్టు భద్రాచలం నుంచి స్టార్ట్ చేసిన అదంతా కూడా, అది కూడా చెప్పారు నియోజకవర్గానికి 3500 ఇళ్లను మేము ఇస్తామని చెప్పి ఒక టార్గెట్ కూడా చేయాలని చెప్తే నీ ముఖానికి డబుల్ బెడ్రూమ్లు ఇందని చెప్పి 10 ఏళ్ల కింద చెప్పి ఒక్క నియోజకవర్గానికి కాదు పాత ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడ 3000 ఇళ్ళు కట్టలేదు చెప్తా ఉన్నా నేను. ఇట్స్ ఎ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడైనా ఇండ్లు అయితే ఆ ఇండ్లు అమ్ముకున్నారు మీ కార్యకర్తలు. గులాబీ రంగు చొక్కాలు దొరుకున్నటువంటి మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు మొత్తం మంది ఇండ్లు అమ్ముకున్నారు తప్ప అసలు ఎవరికి కూడా కరెక్ట్ అయినటువంటి వారికి, నిజంగా కూడా ఇల్లు లేనటువంటి వారికి ఇచ్చినటువంటి పాపాన ఓలే. రేపు దీని ఫలితం నీకు ఎలక్షన్లలో తెలుస్తుంది. గ్రామాలలో తిరగబోతే మేము ఇందిరమ్మ ఇల్లు మొదలు పెడితే ఇప్పటి కూడా 40 ఏళ్ల కింద ఇందిరాగాంధీ కట్టినటువంటి ఇల్లు కూడా ఇవి ఇందిరమ్మ ఇల్లు అని చూపెట్టేటట్టున్నాయి. నీ ముఖానికి ఎక్కడన్నా ఇందిరమ్మ ఇల్లు కాదు, నువ్వు చూపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నా కట్టినవి ఉండి అలా నివాసయోగ్యంగా ఉండి అలా కొట్లాటలు లేకుండా ఉన్నటువంటిది ఎక్కడన్నా ఉన్నదా చూడు ఒకసారి. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటువంటి మాటనా ఇది? ఇట్లనే మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడితే నీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు సిగ్గెందుకు లేదు? నువ్వేమేం మాట్లాడినావో నీకు సోయను. అసలు నీకు ఖ్యాల్ నుండి మాట్లాడినావా, ఖ్యాల్ లేక మాట్లాడినావా? ఇంకేమన్నాడు? నేను ముఖ్యమంత్రి కాకముందు ఉద్యమ కాలంలో ఏమన్నా మాట్లాడినావు, కానీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బాగా సత్యవంతుని అయిపోయినా నేను. ఒక అన్పార్లమెంటరీ వర్డ్ కూడా నేను మాట్లాడలేదు, ఎవ్వరిని నేను తిట్టేటువంటి కార్యక్రమం చేయలేదు అని అన్నాడు. నీకు జ్ఞాపకం అసలు మేమన్నా ఎన్ని వందల మాటలు, ఎన్ని వందల సార్లు ఏ సభలలో ఎన్నిసార్లు చెప్పినావో నీకేమన్నా సోయినదా అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. ఒక హాఫ్ మినిట్ మీకు ఒక మాట చెప్తా. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని తీసుకొని, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతావా, తొక్తా అంటావా నువ్వు మమ్మల్ని, లేకపోతే పేగులు మెడలు వేసుకుంటావా అంటావా మమ్మల్ని అంటే, ఇది ఒక మాట, ఇది ఒకసారి వినండి. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఆమె ప్రిపేర్ గా రాలే. 42 పేజీల బుక్కులు మాకు ఇచ్చి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన అడుగుతున్నాడు అసెంబ్లీలో, మేమంతా ప్రిపేర్ అయ్యి రాలేదు దీని మీద, ఈ సబ్జెక్ట్ గురించి అని చెప్పి. అంటే పీకెట్ ఎందుకు వచ్చింది? ఈ మెడల్ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నాం. దాని మామూలుగా అడుగుంటే 6 ముక్కలు నాకు అనుకుంటున్నాము. ఈ భోగాలు ఏమి కలిసి పారేస్తాం, 4 కలిసి చీరేస్తాం జాగ్రత్త. ఏమంటే మామూలు వీడు మాట్లాడినాడు ముఖ్యమంత్రి కాదా? వినొచ్చిందా అండి మీకు? వచ్చిందా? ఏది ఫామ్ హౌస్లో అడుగు పెడుతున్నట్టు 4 ముక్కలు చేసి పారేస్తున్నట్టు నా కొడుక 4 కాదు మళ్ళీ 6 ముక్కలు చేస్తా అన్నాడు. ఇవన్నీ ఆయన్నే మాట్లాడండి. ఇవాళ ఎన్నో రోజుల తింది ఇటువంటి మాటలు మాట్లాడడం అలవాటు అయినాడు. నేను పెద్ద శుద్ధపూసను, నేను ఎవ్వరి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడేటువంటి కాదు అని చెప్పి మాట్లాడి ఇవాళ దిక్కుమాలినటువంటి కార్యక్రమం అంతా కూడా 10 సంవత్సరాలు చేసి ఇవాళ ప్రజలకు ఒక
రాక్షసునిలా తయారైపోయి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి వ్యక్తి నుండి ఇవాళ మేము బయటపడ్డామని చెప్పి ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి లోపల ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల, కేంద్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకుంటే ఓర్వలేక కడుపు కుళ్ళుతోని ఇవాళ మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు కేసీఆర్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి నిజంగా కూడా మేము అన్న పనే చేయాలి అని అనుకున్నట్టయితే మీరు గ్రామాలలో తిరిగేటువంటి పరిస్థితి లేదు. మీకు పొంగ అసలు 3 నెలల కింద మీకు గెలిచిన వాళ్ళు ఎందరు, ఇవాళ ఉన్న వాళ్ళు ఎందరో ఒకసారి లెక్క చూసుకోరి. ఇక చెర్లు నిండినాయా? నేను అప్పుడు ఉండగా బాగా చెర్లు నిండినాయి. ఇప్పుడు ఎక్కడ చూస్తే కూడా ఎండిపోతున్నాయి. ఎవడరానికి చెప్పింది? అక్కడో ఇక్కడో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వేసంగిలో. ఇది వర్షాకాలం పంటలు కావు ఇవి. వేసంగి పంట ఎక్కడన్నా ఉంటాయి. తప్పకుండా కూడా ప్రభుత్వము ఆయా నియోజకవర్గాలలో అంతటా కూడా ఎక్కడి నుంచి వీలైతే అక్కడి నుంచి నీళ్ళని తెప్పించి పంటలను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. 100% పంటలు ఇబ్బంది జరగకుండా, పంటలకు నష్టం జరగకుండా, ఏ రైతు కూడా పంట నష్టం జరగకుండా నీళ్లు తెప్పించి ఇవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నం కూడా చేయడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అంతే తప్ప కానీ అక్కడ ఏదో ఒక ఊరికి పోయి ఎక్కడో ఒక పొలం ఎండిపోతే దాన్ని పట్టుకొని ఇట్లయింది అట్లయింది అని చెప్పి పిచ్చి పిచ్చి ముచ్చట్లు మాట్లాడితే ఇవన్నీ అక్కర్లేని ముచ్చట్లు అని చెప్తా ఉన్నా. ఇప్పుడు నువ్వే ఇంకా అనవసరమైనటువంటి ముచ్చట్లు, మా చెర్లు నిండినాయి, అది నిండినాయి, ఇది నిండినాయి అన్ని అబద్ధాలు. ఏం ఆక్రోశం అది? ఏమంత ఆక్రోశం? మిడిమానేరు దగ్గరికి పోయి ఇది మా అత్తగారు ఊరు, ఇలా కుదురుపాకాని మా అత్తగారు ఊరు ఉండే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంట్లో అవో ఇవో మేము మంజూరు చేయకపోతే రేపు పొద్దునట్టు వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతారు, నా భార్య కూడా ఇంటికి పోయినాక అడుగుతుందని చెప్తివి. రాజరాజేశ్వర స్వామి తంతల మీద నిలబడి 5 లక్షల రూపాయల ఇల్లు ఇస్తా అని చెప్తివి. ఇవాళకి ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ మీ అత్తగారి ఊరికి పోయే పరిస్థితి ఉన్నదా? ఇవాళ నేను అడుగుతా ఉన్నా. నేను ముంచినామనుకో, అత్తగారు ఊరు మునిగిపోయింది, ఆయన పుట్టిన ఊరు మునిగిపోయింది. మొత్తానికి ఆయన అదృష్టవంతుడు. ఎందుకంటే పుట్టిన దగ్గర ఊరు మునిగిపోయింది అప్పర్ మానేర్లా, ఇప్పుడు అత్తగారి ఇల్లు మునిగిపోయింది మన మిడ్ మానేర్లా. ఏవో కొన్ని వానలు పడి అప్పుడో ఇప్పుడో కొన్ని వర్షాలు పడి కొంత మత్తళ్ళు దుంకితే ఇది నిజంగానే బాగా తానే ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చిన అనేటువంటి మాట మాట్లాడితే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం చాలా గట్టిగా. ఒక్క టీఎంసీ నీళ్లతోనిగిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తీసుకొచ్చి మల్లన్న సాగర్ గాక వేరే దగ్గరికి ఎక్కడన్నా నీళ్లు తీసుకుపోయినామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ నియోజకవర్గంలో నువ్వు కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకుపోయినావు అనేది చెప్పే ధైర్యం నీకున్నదా అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా వేరే ముచ్చట్లు. తర్వాత రెండోది ఆయన ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏం చెప్పిండంటే అక్కడ నేతన్నల విషయం లోపల మాట్లాడండి. ఆయన నేతన్నల యొక్క దౌర్భాగ్యానికి పూర్తి కారణం నువ్వు, నీ కొడుకు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సిరిసిల్ల శ్రీశాలగా ఉండేటువంటి ఒక సిరిసిల్ల మీరు అధికారానికి వచ్చినప్పటి నుంచి మొత్తం సర్వధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బతుకులను ఛిద్రం చేసినటువంటి వ్యక్తులు మీరని చెప్తా ఉన్నా. బతుకమ్మ చీరల పేరు మీద ఇవాళ పేదలు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం రాకుండా చేసి పూనా, తర్వాత బొంబాయి, భీమండి మొదలైనటువంటి రాష్ట్రాలలో అక్కడ పోయి బాంబే నుంచి వేరే దగ్గర నుంచి బట్టలు కొనుక్కరాలేదా నువ్వు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బతుకమ్మ చీరలు వీళ్ళకి నేసేటువంటి అవకాశం ఇవ్వకుండా బయట నుంచి కూడా చీరలు తీసుకొచ్చి వాళ్ళ బతుకమ్మ చీరలు కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మిరు అని చెప్పి చెప్తా ఉన్నా. ఆ కొనుక్క రావడం వెనుక కమిషన్లు తప్ప ఇంకే కార్యక్రమం లేదు. ఇవాళ టెక్స్టైల్ పార్క్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెట్టినట్టయితే ఇవాళ టెక్స్టైల్ పార్క్ మూతపడ్డది. ఇవాళ స్ట్రైక్ జరుగుతూ ఉన్నది. 14 నుంచి వాళ్ళని పట్టించుకున్నాడు లేడని చెప్పి నిన్న మాట్లాడిండు ఆయన. మిస్టర్ కేసీఆర్ అండ్ కేటీఆర్ ఈ మొత్తం ఏదైతే ఇవాళ దురవస్థ మన నేతన్నలకు వాటిల్లిందో దానికి నువ్వే కారణం కేటీఆర్. ఆ చేనేత మంత్రిగా ఉన్నావు నువ్వు, ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నావు నువ్వు. అక్కడ ఉన్నటువంటి కార్మిక యొక్క కష్ట సుఖాలను తెలుసుకోకుండా పొద్దునట్లేస్తే విదేశాంగ మంత్రులే హెలికాప్టర్లలో విమానాలలో తిరిగినావు తప్ప ఏ ఒక్క కార్మికుని సంక్షేమం గురించి ఆలోచన చేయలేదు. పిడికడంతమంది మాస్టర్ వీవర్స్ని, పెద్ద పెద్ద ఆసాములను వాళ్ళకు లాభం చేసేటువంటి కార్యక్రమం చేసినావు తప్ప దానిలో ఉండేటువంటి పేదవాళ్ళు పనిచేసేటువంటి వానికి ఎటువంటి లాభం జరగలేదు అనేటువంటిది ఇవాళ ఇది మా ఛాలెంజ్ అని చెప్తా ఉన్నాం. ఏ వేదిక మీద మీరు చెప్పినా కూడా, ఏ వేదిక మీద అంటే ఆ వేదిక మీద మేము దాన్ని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం.
అక్కడ ఇంకేం చేసిందంటే ఈ పేదవాళ్లకు పాపం సిరిసిల్ల లోపల రావాల్సినటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయవలసింది పోయి పేద కార్మికులను పెద్ద పెద్ద మాస్టర్ వీవర్స్ను పెద్ద సేట్లను ఎంకరేజ్ చేస్తే ఇవాళ కొంతమంది వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఇవాళ ఈ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్ట్రైక్ చేసేది వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కాబట్టి కేసీఆర్, నీకు నిజాన్ని మాట్లాడేటువంటి అలవాటు ఇప్పటికైనా చేసుకో, ఇప్పటికైనా కొంత ఆత్మ పరిశీలన చేసుకో, కొంత నీ వీపు నువ్వు చూసుకో. నీ కొడుకు, బిడ్డ, అల్లుడు మొత్తం ఈ రాష్ట్రాన్ని ఎంత ధ్వంసం చేసి దోచుకు తిన్నారో ఒకసారి తెలుసుకో. నీకు ఇప్పటికి కూడా తెలియకపోతే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత నువ్వు నీ పార్టీ ఉండదు, ఇక్కడ ఏం వచ్చేది లేదు, మీకు ఒక్క సీటు కూడా రాదు. ఇవాళ ప్రజలకు పోయే పరిస్థితి లేదు. మీరేదో బహిరంగ సభలు పెట్టి సెక్యూరిటీతో మీటింగులు పెట్టుకొని అవతలుకోవాలి, కానీ ఇక్కడ ఏమీ మీకు వచ్చేది లేదు. ఈ పార్టీ కొలాప్స్ అయిపోయింది. జీరో పార్టీ. తెలంగాణ పేరు మీద, తెలంగాణ ఎజెండా మీద ఎన్నికైనటువంటి ప్రభుత్వం మీది. ఇవాళ తెలంగాణ పోయింది, తెలంగాణ అయిపోయింది. తెలంగాణకు మీ అవసరం లేదుగా. మీలాంటి దొంగల అవసరం ఈ తెలంగాణకు అసలు లేనే లేదు. తెలంగాణను కూడా పార్టీ పేర్ల నుంచి కూడా తొలగించుకొని తెలంగాణను చంపేసి భారతీయ అని పెట్టుకున్నావు. కాబట్టి తెలంగాణ విషయం నీకు మాట్లాడేటువంటి హక్కు, అర్హత లేదని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.